హలో అండి అందరికీ. ఈరోజైతే ఇంకొక క్వశ్చన్తో మీ ముందుకైతే వీడియో వచ్చేస్తుంది. అదేంటంటే ముందుగా పనసపండు, దీన్ని జాక్ ఫ్రూట్ అని కూడా పిలుస్తారండి ఇంగ్లీష్లో. దీని సైంటిఫిక్ నేమ్ ఏంటంటే ఆర్టోకార్పస్ హెటెరోఫిల్లస్. ఇది మోరేసి ఫ్యామిలీకి చెందినటువంటి ఒక జాక్ ఫ్రూట్. ఈ జాక్ ఫ్రూట్ని జాక్ ట్రీ అని కూడా పిలుస్తారు. ఈ జాక్ ఫ్రూట్లో మనకి కావలసినంత ఎక్కువగా ఫైబర్ అయితే ఉంటుంది. అలాగే ఈ జాక్ ఫ్రూట్ని తినడం వలన కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది, మరి ఎనర్జీని ఇస్తుంది, అలాగే స్ట్రెంగ్త్ను కూడా ఇస్తుంది. కాబట్టి ఎవరైనా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినచ్చు. అలాగే ఒక క్వశ్చన్ అండి, మార్ఫాలజీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ నుంచి 2 మార్క్స్ క్వశ్చన్. ఎవరికైనా ఆన్సర్ తెలిస్తే కామెంట్లో నాకు తెలియజేయండి. క్వశ్చన్ ఏంటంటే నేమ్ ఏ ప్లాంట్ దట్ హ్యాస్ సింగిల్ ఫ్రూట్ డెవలపింగ్ ఫ్రమ్ ద ఎంటైర్ ఇన్ఫ్లోరెసెన్స్. వాట్ ఈజ్ సచ్ ఏ ఫ్రూట్ కాల్డ్? తెలుగులో క్వశ్చన్ చెప్తాను మళ్ళీ. మొత్తం పుష్పగుచ్చము నుండి ఒకే పండు అభివృద్ధి చెందుతుంది. మొక్క పేరు చెప్పండి. అటువంటి పండును ఏమంటారు? ఓకేనండి. ఎవరికైనా ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలిస్తే కామెంట్ బాక్స్లో ఆన్సర్ అనేది చెప్పండి. నెక్స్ట్ వీడియోలో నేను ఆన్సర్ చెప్తాను.